గైస్ చాలా మంది అయితే పూరి వచ్చి ఇంకా అవుట్ సైడ్ స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా స్నానం చేయడానికి వేరే రూమ్ తీసుకోవడం కానీ కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇక్కడే ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. అది ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ప్రశాంతంగా అక్కడ స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో, ఆ చెరువు ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ గేట్ ఉంది కదా గుడిది, ఈ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఎదురుకి వచ్చాక ఇక్కడ నుంచి లైట్గా లెఫ్ట్కి అయితే తిరగండి. లెఫ్ట్కి తిరిగి ఇలా ఫ్రంట్కి వెళ్ళాలి. ఇంకా మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ గుడి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్లోనే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నడుచుకొని వెళ్తే ఇంకా కాస్త మీకు ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. అది నాకు చూపిస్తాను. ఇలా గేట్ ఉంటుంది, గేట్ దాటి వెళ్ళిపోవాలన్నమాట. బయట అయితే ఇలా వచ్చాక ఇలా రోడ్ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ నుంచి అయితే బీచ్ కూడా ఇటు సైడే. ఇంకా మనం ఇప్పుడు వెళ్ళాల్సింది కూడా ఇటు సైడే. ఇలా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వచ్చినాక మీకు ఇక్కడ సాగర్ లాడ్జ్ అయితే కనిపిస్తుందండి. మనం చెప్పాను కదండి, అదే గల్లీలో సీదా ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ సాగర్ లాడ్జ్ అనేసి పైన అయితే ఉంటుంది. ఆ పక్కనే చిన్న గల్లీలా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాక మనకి ఇక్కడ చెరువు అయితే ఉంటుందండి. చూసుకోండి. చాలామందికి ఈ విషయం తెలియక ఇంకా ఎక్కడెక్కడో స్నానం చేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇంకా పూరి వచ్చాక మీరు ఎక్కడ స్నానం చేయకుండా ఈ చెరువులోనైతే మీరు చక్కగా స్నానం చేయొచ్చు. ఇంకా ప్రశాంతంగా కూడా ఉంటుంది.